నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఆల్జీబ్రాలో చాలా ముఖ్యమైన చాప్టర్, అదే పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఈ సెషన్లో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. మొదట పాలినామియల్స్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత వాటి జీరోస్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుంటాం. ఆ తర్వాత డివిజన్, రిమైండర్ థియరం, ఫ్యాక్టరైజేషన్, ఫ్యాక్టర్ థియరం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ వరకు వెళ్తాం. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్దాం. పాలినామియల్స్కి ఒక పరిచయం. అసలు ఒక ఎక్స్ప్రెషన్ని మనం పాలినామియల్ అని ఎప్పుడంటాం? దానికంటూ ఏమైనా రూల్స్ ఉన్నాయా? చూద్దాం. చూడండి, పాలినామియల్ అనేది ఒక రకమైన ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన కండిషన్ ఉంది. అదేంటంటే అందులో ఉన్న వేరియబుల్స్ యొక్క పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ ఎప్పుడూ కూడా నాన్ నెగటివ్ ఇంటిజర్స్ మాత్రమే అయి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే పవర్స్ 0, 1, 2, 3 ఇలా హోల్ నంబర్స్ మాత్రమే అవ్వాలి. ఫ్రాక్షన్స్ కానీ నెగటివ్ నంబర్స్ కానీ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, 4x² - 3x + 7. ఇక్కడ x పవర్స్ 2, 1 ఉన్నాయి. సో ఇది పాలినామియల్. రైట్ సైడ్ చూడండి, 3√t అంటే t పవర్ 1/2 అన్నమాట. ఇది హోల్ నంబర్ కాదు కదా, అందుకే ఇది పాలినామియల్ కాదు. అలాగే y + 2/y. ఇక్కడ 2/y అంటే 2y పవర్ -1, పవర్ నెగటివ్ వచ్చింది. సో ఇది పాలినామియల్ కాదు. ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక పాలినామియల్లో ఉన్న వేరియబుల్కి ఉన్న హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అంటాం. అంతే. పాలినామియల్స్కి పేర్లెలా పెడతారో చూద్దాం. వీటిని మనం 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి వాటి డిగ్రీని బట్టి. డిగ్రీ 1 అయితే లీనియర్, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 అయితే క్యూబిక్, ఇలా. రెండోది వాటిలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దాన్ని బట్టి. ఒకే టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్. సింపుల్ కదా? ఓకే, ఇప్పటి వరకు మనం పాలినామియల్స్ అంటే ఏంటి, వాటి రకాలేంటి అని చూసాం. ఇప్పుడు మనం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదే ఫైండింగ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్స్. అసలు జీరో ఆఫ్ ఎ పాలినామియల్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక రియల్ నంబర్ ఏని మనం తీసుకున్న పాలినామియల్ p(x)లో పెడితే, అంటే x బదులు ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాలినామియల్ వాల్యూ మొత్తం 0 అయిపోవాలి. అలా జరిగితే ఆ ఏని మనం ఆ పాలినామియల్ యొక్క 0 అని అంటాం. అంటే xకి ఏ వాల్యూ ఇస్తే పాలినామియల్ 0 అవుతుందో అదే దాని 0 అన్నమాట. ఇక్కడొక ఎగ్జాంపుల్ చూద్దాం. p(x) = 5x - 4x² + 3 అనే పాలినామియల్ ఉంది. ఇప్పుడు మనం xకి వేర్వేరు వాల్యూస్ ఇచ్చి చూద్దాం. ఫస్ట్ x = 0 పెడితే 5 × 0 - 4 × 0² + 3 ఏమొస్తుంది? 3 వస్తుంది. 0 రాలేదు. సరే, x = -1 పెట్టి చూద్దాం. p(-1) ఏమవుతుంది? 5 × -1 - 4 × -1² + 3 అంటే -5 - 4 + 3 మొత్తం -6. ఇక్కడ 0 రాలేదు. లాస్ట్గా x = 2 పెడితే p(2) = 5 × 2 - 4 × 2² + 3 అంటే 10 - 16 + 3. ఫైనల్గా -3 వచ్చింది. సో మనం ట్రై చేసిన ఈ 3 వాల్యూస్లో ఏది కూడా ఈ పాలినామియల్కి 0 కాదు. మరి 0ని ఎలా కనుక్కోవాలి? ముఖ్యంగా ఒక లీనియర్ పాలినామియల్కి 0 కనుక్కోవడం చాలా ఈజీ. స్టెప్స్ చూడండి. ఉదాహరణకు p(x) = 2x + 5 తీసుకుందాం. స్టెప్ 1, పాలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి. అంటే 2x + 5 = 0. స్టెప్ 2, ఇప్పుడు ఇదొక సింపుల్ ఈక్వేషన్ అయింది కదా, దీన్ని x కోసం సాల్వ్ చేయాలి. 2x = -5, సో x = -5/2. అంతే. ఈ x = -5/2నే మన లీనియర్ పాలినామియల్ యొక్క 0.
అలాగే పాలినామియల్స్ని డివైడ్ చేయడం గురించి ఇప్పుడు చూద్దాం. లాంగ్ డివిజన్ మెథడ్ చాలామందికి కొంచెం కష్టంగా టైం టేకింగ్గా అనిపిస్తోంది. కానీ చింతించకండి, మన దగ్గర ఒక సూపర్ షార్ట్కట్ ఉంది. అదే రిమైండర్ థియరం. దీని వాడితే లాంగ్ డివిజన్ చేయకుండానే రిమైండర్ చెప్పేయొచ్చు. మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన డివిజన్ రూల్ ఏంటి? డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, అవునా? ఇదే రూల్ సేమ్ టు సేమ్ పాలినామియల్స్కి కూడా అప్లై అవుతుంది. ఇక్కడ p ఆఫ్ x అనేది డివిడెండ్, g ఆఫ్ x డివైజర్, q ఆఫ్ x కోషంట్, r ఆఫ్ x రిమైండర్. రిమైండర్ యొక్క డిగ్రీ డివైజర్ యొక్క డిగ్రీ కన్నా తక్కువ వచ్చే వరకు మనం డివిజన్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వస్తుంది అసలైన మ్యాజిక్, రిమైండర్ థియరం. ఇది ఏం చెప్తుందంటే, ఒక పాలినామియల్ p ఆఫ్ xని x మైనస్ a అనే ఒక లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ కనుక్కోవాలంటే మనం లాంగ్ డివిజన్ అంతా చేయక్కర్లేదు. సింపుల్గా డివైజర్ అంటే x మైనస్ a యొక్క జీరో ఏంటి? x ఇజ్ ఈక్వల్ టు a. ఆ a వాల్యూని తీసుకెళ్లి డివిడెండ్ p ఆఫ్ xలో పెడితే చాలు. అంటే p ఆఫ్ a కనుక్కుంటే చాలు. ఆ వచ్చే వాల్యూనే మన రిమైండర్. అద్భుతంగా ఉంది కదా? దీన్ని ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. x³ మైనస్ a² ప్లస్ 6x మైనస్ aని x మైనస్ aతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగారు. ఫస్ట్ స్టెప్ డివైజర్ అంటే x మైనస్ a, దీని జీరో కనుక్కోవాలి. x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు a. సెకండ్ స్టెప్, ఈ x ఈజ్ ఈక్వల్ టు a వాల్యూని మన డివిడెండ్ p ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ a ఇంటూ a² ప్లస్ 6a మైనస్ a. దీన్ని సింప్లిఫై చేస్తే a³ మైనస్ a³ ప్లస్ 6a మైనస్ a. a³ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది 6a మైనస్ a అంటే 5a. చూసారా, లాంగ్ డివిజన్ లేకుండానే రిమైండర్ 5a అని ఎంత సింపుల్గా చెప్పగలిగాము. రిమైండర్ థియరం అర్థమైంది కదా? ఇప్పుడు దానికి చాలా దగ్గరగా ఉండే, ఇంకా చెప్పాలంటే దాన్నుంచే వచ్చిన మరో పవర్ఫుల్ టూల్ గురించి నేర్చుకుందాం. అదే ఫ్యాక్టర్ థియరం. పాలినామియల్స్ని చిన్న చిన్న ఫ్యాక్టర్స్గా విడగొట్టడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాక్టర్ థియరం అనేది రిమైండర్ థియరం యొక్క ఒక స్పెషల్ కేస్ అనుకోవచ్చు. ఇది రెండు విషయాలు చెప్తుంది. ఒకటి, ఒకవేళ p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే రిమైండర్ 0 అయితే, అప్పుడు x మైనస్ a అనేది p ఆఫ్ xకి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. రెండోది దీనికి రివర్స్. ఒకవేళ x మైనస్ a అనేది p ఆఫ్ xకి ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే రిమైండర్ 0 అయితే ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ అయితే రిమైండర్ 0, అంతే. సరే, ఫ్యాక్టరైజేషన్ ఎలా చెయ్యాలి? ముఖ్యంగా క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉన్నవాటికి ఒక పాపులర్ మెథడ్ ఉంది. అదే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. పేర్లోనే ఉంది, మధ్యలో ఉన్న bx టర్మ్ని మనం రెండు భాగాలుగా విడగొడతాం. ఎలాగో ఈ 4 స్టెప్స్లో చూద్దాం. ఈ మెథడ్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. 12x² మైనస్ 7x ప్లస్ 1ని ఫ్యాక్టరైజ్ చేయాలి. స్టెప్ 1, a ఇంటూ c కనుక్కోవాలి. ఇక్కడ 12 ఇంటూ 1 ఈక్వల్స్ టు 12. స్టెప్ 2, ఇప్పుడు మనం రెండు నంబర్స్ కనుక్కోవాలి. వాటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ అంటే -7 రావాలి. మల్టిప్లై చేస్తే 12 రావాలి. ఆ నంబర్స్ ఏవి? ఆలోచించండి. -4 -3, రైట్? -4 ప్లస్ -3 ఈక్వల్స్ టు -7 అండ్ -4 ఇంటూ -3 ఈక్వల్స్ టు 12. పర్ఫెక్ట్. స్టెప్ 3, ఇప్పుడు మిడిల్ టర్మ్ -7xని ఈ రెండు నంబర్స్ని ఉపయోగించి -4x -3xగా రాసుకోవాలి. సో 12x² మైనస్ 4x మైనస్ 3x ప్లస్ 1. స్టెప్ 4, ఇప్పుడు గ్రూప్ చేసి కామన్ తీయాలి. మొదటి రెండు టర్మ్స్ నుండి 4x కామన్ తీస్తే 3x మైనస్ 1. చివరి రెండు టర్మ్స్ నుండి -1 కామన్ తీస్తే 3x మైనస్ 1. ఇప్పుడు మనకు 4x మైనస్ 1 ఇంటూ 3x మైనస్ 1 అని రెండు ఫ్యాక్టర్స్ వచ్చాయి. అంతే. మన నెక్స్ట్ టాపిక్ ఆల్జీబ్రాలో చాలా చాలా ముఖ్యమైనవి. అవే ఆల్జీబ్రా ఐడెంటిటీస్. ఇవి కొన్ని రెడీమేడ్ ఫార్ములా లాంటివి. వీటిని గుర్తుపెట్టుకుంటే పెద్ద పెద్ద ఎక్స్పాన్షన్స్, ఫ్యాక్టరైజేషన్స్ని చాలా ఫాస్ట్గా, సింపుల్గా చేసేయొచ్చు. ఇవి మనకు టైం సేవింగ్ షార్ట్ కట్స్ లాంటివన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి మనం రెగ్యులర్గా వాడే కొన్ని ముఖ్యమైన ఐడెంటిటీస్. x ప్లస్ y హోల్ స్క్వేర్, x మైనస్ y హోల్ స్క్వేర్, x² మైనస్ y². ఇవి మనకు బాగా తెలిసినవే. వీటితో పాటు
ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్, అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఈ ఐడెంటిటీస్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ ఐడెంటిటీస్ వల్ల ఉపయోగం ఏంటి అని అనిపిస్తోందా? ఈ ప్రాబ్లం చూడండి. 103 ఇంటూ 107ని డైరెక్ట్గా మల్టిప్లై చేయకుండా వాల్యూ కనుక్కోవాలి. ఎలా? 103ని 100+3గా, 107ని 100+7గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది x ప్లస్ ఏ, x ప్లస్ బి ఫామ్లో ఉంది కదా. మనకు ఐడెంటిటీ తెలుసు, x² ప్లస్ ఏ ప్లస్ bx ప్లస్ ఏబి. ఇక్కడ x = 100, a = 3, b = 7. ఫార్ములాలో పెడితే 100² ప్లస్ 3 ప్లస్ 7 100 ప్లస్ 3 ఇంటూ 7 అంటే 10,000 ప్లస్ 100 ఇంటూ 10 ప్లస్ 21. అది 10,000 ప్లస్ 1,000 ప్లస్ 21. ఫైనల్ ఆన్సర్ 11,021. చూసారా ఎంత ఈజీగా క్యాల్కులేట్ చేశాము? ఓకే, ఈ చాప్టర్లో చాలా విషయాలు కవర్ చేశాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఆ తర్వాత మనకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. సరే, సమ్మరీ చూద్దాం. పాలినామియల్ అంటే వేరియబుల్ పవర్స్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. జీరో ఆఫ్ అ పాలినామియల్ అంటే p ఆఫ్ x ని జీరో చేసే x వాల్యూ. రిమైండర్ థియరం ప్రకారం p ఆఫ్ x ని x మైనస్ aతో డివైడ్ చేస్తే రిమైండర్ p ఆఫ్ a. ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది? p ఆఫ్ a = 0 అయితే x మైనస్ a ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇక ఫ్యాక్టరైజేషన్, ఐడెంటిటీస్ గురించి కూడా చూశాం. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈ చాప్టర్కి పునాది లాంటివి. అన్ని రివైజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. ఫ్యాక్టర్ థియోరమ్ని ఉపయోగించి g ఆఫ్ x = x ప్లస్ 2 అనేది p ఆఫ్ x = x³ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 1కి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెప్పాలి. ట్రై చేయండి. సరే, సొల్యూషన్ చూద్దాం. ఫ్యాక్టర్ థీరం ప్రకారం ఏం చేయాలి? g ఆఫ్ x యొక్క 0 కనుక్కోవాలి. x ప్లస్ 2 = 0 అంటే x = -2. ఇప్పుడు ఈ -2ని p ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో p ఆఫ్ -2 = -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 1. సింప్లిఫై చేస్తే -8 ప్లస్ 3 ఇంటూ 4 -6 ప్లస్ 1 అంటే -8 ప్లస్ 12 -6 ప్లస్ 1. మొత్తం క్యాల్కులేట్ చేస్తే -1 వచ్చింది. మనకు 0 రాలేదు. ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది? రిజల్ట్ 0 వస్తేనే ఫ్యాక్టర్. ఇక్కడ -1 వచ్చింది కాబట్టి g ఆఫ్ x అనేది p ఆఫ్ xకి ఫ్యాక్టర్ కాదు. క్లియర్ కదా? చివరగా ఒక విషయం ఆలోచిద్దాం. మనం ఈరోజు నేర్చుకున్న ఈ పాలినామియల్స్, ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ కేవలం మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికేనా? కాదు. ఇంజనీరింగ్, ఫినాన్స్, సైన్స్ ఇలా ఎన్నో రంగాల్లో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, వాటిని మోడల్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ పునాదిగా పనిచేస్తాయి. చూసారుగా, మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని బాగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సులభమే. సో కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ లెర్నింగ్. ఈ సెషన్ విన్నందుకు ధన్యవాదాలు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.